మీరు నన్ను కిష్కింధకాండ చదవమన్నారు. అవును. అందులో రాముడిని హనుమంతుల వారు చూస్తారు. హ్మ్. హనుమంతుల వారికి రాముడే తన దేవుడు, తన దైవం అని ఎలా అర్థమవుతుంది? దానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అయ్య బాబోయ్! హ్మ్. నాటక పక్కీలో భలే అడిగావే మొత్తానికి. నిజానికి ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎక్కడ లేదు. అంటే మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, హనుమాన్ జన్మించిన తర్వాత సూర్యుడి ఫలంగా భావించి మింగబోయిన తర్వాత దేవతలందరూ వరాలు గుప్పించిన తర్వాత కొంచెం ఆంజనేయ స్వామి చెరిపితనాలు ఎక్కువై కొంటెతనాలు ఎక్కువై ఋషాదులు ఉండే జపతపాలు చేసుకునేటువంటి చోట్లలోకి వెళ్ళి వాళ్ళు ఒక దగ్గర తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి చెట్టుతో సహా ఆ దిమ్మతో సహా తీసుకెళ్ళి హిమాలయాల్లో పెట్టడం, హిమాలయాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి వింధ్యా పర్వతాల్లో పెట్టడం. ఈయన కుటీరం, ఈయన ఇక్కడే ఉంటాడు, కుటీరం మాత్రం ఎక్కడికో పోతుంది. అంటే కుటీరం లేపుకెళ్ళి ఎక్కడో పెట్టడం. ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటే పాపం అందరికీ కూడా తలతిక్కగా ఉంటుంది. చాలా చిరాగ్గా ఉంది ఆంజనేయ స్వామితో. ఏం చేయాలో అర్థం కాక ఈ ఋషిరాజులందరూ ఏం చేశారంటే, వీడి బలం చాలా పెద్దది కాబట్టి వీడికి అర్థం కావట్లేదు పిల్లాడు, వీడు చాలా చిలిపి పనులు చేస్తున్నాడు, అట్లానే వీడిని శపిద్దామంటే శపించేటంత దుర్మార్గమేం కాదు పాపం. అందుకని ఏం చేశారంటే, నీ బలం నీకు తెలియకుండా ఉండుగాక అనేటువంటి శాపం ఇస్తే అప్పుడు వాడు పాపం తల్లి వచ్చి బాధపడుతుంది. అట్లా ఇస్తారండి, అంతమంది ఇచ్చినటువంటి వరాలు వృధా అయిపోతాయి కదా మీరు అట్లా ఇస్తే అంటే. ఎప్పుడైతే రాముడు కనిపిస్తాడో అప్పుడు మళ్ళీ వీడికి ఆ జ్ఞానం అదంతా కలుగుతుంది అని ఒక కథ చెప్తూ ఉంటారు. కానీ ఇది నిజమైన ఖచ్చితమైన ఆధారభరితమైనటువంటి విషయం కాదు. మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే, వాల్మీకి రామాయణాన్ని ఎప్పుడైనా మనము కేవలం పై కథలు చదువుతూ అర్థం చేసుకుంటే ఏమంటే ఏమీ అర్థం కాదు. అర్థం కాకపోగా బోల్డని ప్రశ్నలు మిగులుతాయి. ఈ చదివే వాళ్ళందరూ ఒకసారి చదివి పైన చదివేటువంటి, ఇంకా నువ్వన్నా లోతైన ప్రశ్న అడిగావు, వాళ్ళకి అంత లోతైన ప్రశ్నలు కూడా ఉండవు. ఈ పై ప్రశ్నలతోటే తలతిక్కతో అవతలి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది ఈ రోజు కూడా జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా ఒక్కసారి పైగా చదివేస్తారు, అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ రామాయణాన్ని మనం బాగా తరచి చూస్తే రాముడు హనుమ ఎప్పుడు కలుస్తారంటే కిష్కింధలో కలుస్తారు. ఏది, వాలి సుగ్రీవులు ఇద్దరు కూడాను గొడవ పడిన తర్వాత ఋషముఖ పర్వతం మీద మన సుగ్రీవుడు ఉండగా జరుగుతుంది. సీతమ్మను వెతుక్కుంటే మనం వచ్చేస్తారు. అసలు హనుమ వాళ్ళ దగ్గర ఎందుకున్నాడు, వాలి సుగ్రీవుల దగ్గర ఎందుకున్నాడంటే హనుమ సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఎందుకు ఆయనకి సూర్యుడి మీద పడింది. తినడానికి సూర్యుడే, చదువు చెప్పడానికి సూర్యుడు. సరే ఏదైతే మొత్తాన్ని సూర్యుడి మీద పడి సూర్యుడు చదువు చెప్పాడు, వచ్చేసాడు. వచ్చిన తర్వాత సూర్యుడి దగ్గర అడిగాడు, మరి మీరైతే నాకు విద్య నేర్పారు, తర్వాత పరిస్థితి ఏంటంటే నాకు జాబ్ ఏమైనా ఇప్పిస్తారా మీరు? నేనేం జాబ్ ఇప్పిస్తారా బాబు, నా కొడుకులు కిష్కింధలో ఉన్నారు వాలి సుగ్రీవులు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్తే సరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈయన మహాజ్ఞాని, బుద్ధిమంతుడు, చక్క వినయ విధేయతలు ఉన్నవాడు కాబట్టి మంత్రి పదవి ఇస్తారు. మంత్రికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో మంత్రులకు ఆ లక్షణాలు ఉండవు, ఆ రోజుల్లో. కాబట్టి హనుమ వాళ్ళకి మంత్రిగా పనిచేస్తారు. మంత్రిగా పనిచేసినప్పుడు హనుమ ఎక్కడుంటాడు, సుగ్రీవుడి దగ్గర ఉంటాడు. రాజు ఎవరప్పుడు, వాలి. ఎక్కడుండాలి, వాలి దగ్గర. మరి అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమ ఉంటాడు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, సుగ్రీవుడితో ఎవరెవరైతే వచ్చారో అందరూ కూడా వాలి బలవంతుడు, వాలి రాజు. అయినా వాళ్ళందరూ జాంబవంతుడు, నల, నీల వీళ్ళందరూ కూడా అతనితో పాటు వెళ్ళాల, సుగ్రీవుడితో వచ్చారు. ఎందుకంటే సుగ్రీవుడి పోరాటం న్యాయ పోరాటం, సుగ్రీవుడి దగ్గర ధర్మం ఉంది, వాలి చేస్తున్నది అన్యాయం. ఇదంతా తెలిసినటువంటి వాడు కాబట్టి హనుమ వాలి దగ్గరికి వెళ్లకుండా, చాలామంది వాలిని ఎందుకు చంపాడు రాముడు అంటాడు. హనుమ ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉన్నట్టు, రాముడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉన్నట్టే కదా. హనుమ ఎక్కడుంటే అక్కడ కూడా ధర్మం ఉన్నట్టే, కాబట్టే వాలి శత్రువు అయ్యాడు. ఇక బాగా గమనించాలి. అయితే ఆ విధంగా ఏమైంది, వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు, ఎవరో వచ్చారో వాడిద్దరిని చూసి రాపో అన్నాడు. వాడు దాదాపు మారువేషాల్లోనే ఉన్నట్టే రాముడు లక్ష్మణుడు కూడా, హనుమ కూడా మారువేషంలో, అంటే ఒక బ్రహ్మచారి వేషంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మాట్లాడాడు. నువ్వేం ప్రశ్నిస్తున్నావు అంటే, అసలు రాముడిని ఎట్లా గుర్తుపెట్టాడు అంటున్నావు కదా, అసలు రాముడు హనుమని ఎంత చక్కగా గుర్తుపెట్టాడు ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హనుమకు ఎవ్వరి మన అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చాడు రాముడు. ఏమంటాడంటే, 4 వేదాలు చదవకపోతే, 4 ఋగ్వేద వినీతయ అంటే 4 వేదాలు కనుక చదువుకోకపోతే, సామవేదం, యజుర్వేదం మొదలైనటువంటి వేదాలు చదవకపోతే ఇంత చక్కగా ఎవరు మాట్లాడతారు.
9 వ్యాకరణాలు తెలియకపోతే ఇంత చక్కగా ఎవరు మాట్లాడతారు? చూసావా, ఆయన మాటల్లో ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కూడా కనిపించట్లేదు. ఇతను ఎవరో మహాపండితుడై ఉంటాడు, బయటికి చూస్తే బ్రహ్మచారిలా ఉన్నాడు. అది రాముడు కనిపెట్టిన విధానం. ఇంకా హనుమ ఎట్లా కనిపెట్టాడు? ఇప్పుడు మన ప్రశ్న ఇది. హనుమ ఎట్లా కనిపెట్టాడు అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ బంగారు ఏదైనా చిన్న ఆభరణమో ఏదో పడిపోతే ఇది బంగారంది అనేటువంటిది ఎట్లా కనపడతావు? దాని రంగు, దాని రూపం అటువంటివి చూసి ఇది బంగారమేమో అని అంటే నీకు బంగారం అంటే ముందు తెలుసా, ఇప్పుడే చూస్తున్నావా? ముందు తెలిసి ఉండాలి. ఎప్పుడో తెలుసుండాలి నీకు బంగారాన్ని. ఇంతకుముందు చూసాం, చూసే బంగారం అంటే ఇలా ఉంటుంది అని అనుకున్నాం. అని ఇక్కడ బంగారం కనపడితే ఇది బంగారం అండి అన్నాం, అంతే కదా. అదే విధంగా అతను ముందు తేజస్సును చూశాడు, రాముడి లాంటి తేజస్సును చూస్తాడు. ఎక్కడ చూస్తాడు రాముడి లాంటి తేజస్సు అంటే? సూర్యుడిలో చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? సూర్యుడిలో చూస్తాడు. ఇక్కడ నీకు అర్థం చేసుకోవాలి, సూర్యుడు అనగానే బగబగా మండే అగ్నిగోళం అని మనం సైన్స్లో చదువుకుంటాం. మరి బగబగా మండే అగ్నిగోళం అయితే రాముడు మండుతున్నాడా, రాముడు గుండ్రగా ఉన్నాడా, రాముడు వేడిగా ఉన్నాడా? ఇది మన ప్రశ్న. కానీ ఇక్కడ తేజస్సు అంటే అది కాదు. మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, హనుమ సూర్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? చదువుకోవడం కోసం వెళ్ళాడు. చదువు చెప్పేవాడు ఎలా ఉంటాడు? మండుతుంటాడా? కాదు కదా. అంటే ఆయన సూర్య భగవానుడు. ఆయన ఎవరు? సూర్య భగవానుడు. ఆయన దేనికి సాక్షి అంటే కర్మ సాక్షి, ధర్మ సాక్షి. సూర్య భగవానుడు దేనికి సాక్షి? కర్మ సాక్షి. అంటే మనం చేసేటువంటి కర్మలన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. ధర్మ సాక్షి అంటే దీంట్లో ధర్మం ఏందో కూడా ఆయనకి తెలుసు. అలాంటి వాడు గురువు అయ్యాడు. ఎంత ప్రేమగా చెప్తాడు పాఠాలు, ఎంత గొప్పగా చెప్తాడు పాఠాలు, ఎంత తెలివిగా చెప్తాడు పాఠాలు. అసలు 9 రోజుల్లో ఈయన నేర్చుకున్నా అంటే 9 రోజుల్లో వ్యాకరణం ఆయన ఎలా చెప్పాడు అది కూడా మనం గమనించాలి కదా. నీకు ఫిజిక్స్ సంవత్సరం చెప్పే ఫిజిక్స్ను 6 రోజుల్లో నేర్పిస్తున్నాడు ఒక గురువు గారు అంటే అసలు ఫిజిక్స్లో ఆయనది గొప్పవాడు. సరే నేర్చుకున్న నువ్వు గొప్పతనం కావచ్చు కదా, కానీ 6 రోజులు ఎట్లా నేర్పిస్తారండి? అది కదా. కాబట్టి సూర్యుడు ఆ విధంగా అతనికి విద్యాబోధన చేశాడు. సూర్య భగవానుడి దగ్గర విద్యాబోధన చేస్తున్నప్పుడు ఒక మాస్టర్గా, ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా, గురువుగా సూర్యుడిలో ఏ లక్షణాలు అయితే చూశాడో ఆ లక్షణాలు మొత్తం సంపూర్ణంగా రాముడిలో కనపడ్డాయి. ఆ తేజస్సు మొత్తం కనపడింది. అంటే భూమి మీద తిరగని సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద తిరగని సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద తిరిగే సూర్యుడు రాముడిలాగా ఇక్కడ ఉన్నాడు. బంగారం చూసి బంగారాన్ని గుర్తుపట్టచ్చుగా, తేజస్సును చూసి తేజస్సును గుర్తుపట్టచ్చుగా. ఆయన నా గురుదైవం. సూర్యుడెవరు? నాకు గురుదైవం. ఈయన నాకు సాక్షాత్తు దైవం అని హనుమ గుర్తుపెట్టాడు. కాబట్టి ఈ చిన్న అంటే మనకు రామాయణం అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియని అంశాలు ఇంత లోతుగా ఇంత స్పష్టంగా ఎవరి ద్వారానో తెలుసుకుంటే తప్ప తెలియని రహస్యాలు రామాయణంలో అడుగడుక్కి ఉంటాయి. మనం చూడగానే సినిమాలో చూస్తాం, రాముడు గుర్తుపెట్టాడు, రాముడు గుర్తుపెట్టాడు, గురువు అనుకుంటే బాగానే ఉంది. కానీ అసలు ఎట్లా అనుకున్నాడు? ఏం సహకరించింది దానికి? ఏ జ్ఞానం ఒప్పుకుంటుంది అది సహకరించింది ఆయనకి? ఇది కదా. కాబట్టి రామాయణం చాలా లోతైనటువంటిది. నువ్వు చదివిన విధానం బాగుంది. ఇలాంటి ప్రశ్నలతోటే ముందు వస్తూ ఉండు. సరేనా?